ఫ్రంట్ లో వచ్చి ఫోటో తీసుకోమన్నారు. వికాస్ పాండే, నేషనల్ ప్రెసిడెంట్ కన్సూమర్ రైట్ కౌన్సిల్. ఈ రోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 15th మార్చ్ వరల్డ్ కన్సూమర్ రైట్స్ డే ఉంది. అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే మా సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 15th మార్చ్ ఈ ప్రోగ్రామ్ మనకి జిల్లా పరిషత్ సెమినార్ హాల్లో ఉంది. సో ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా మన విశాఖపట్నం ప్రజకి రిక్వెస్ట్ ఏంటంటే భారీ మాత్రలో వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే 15th మార్చ్కి రిజిస్ట్రేషన్ ఫీస్ అలాంటి ఏం లేదు, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫర్ ఎవ్రీవన్. బట్ రిజిస్ట్రేషన్ త్రూ వాట్సాప్ నంబర్ కానీ మన ఈమెయిల్ ఐడి కానీ వాళ్ళు ముందు రిజిస్టర్ చేసి, ఎందుకు లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి అక్కడ 250 మెంబర్స్కి కెపాసిటీ హాల్ ఉంది కాబట్టి. అండ్ ఎంటైర్లీ కన్సూమర్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. లీగల్ మ్యాక్రో డిపార్ట్మెంట్, ఎఫ్ఎస్ఎస్ఐ, డ్రగ్ కంట్రోల్, మన జేసీ గారు యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఉంటారు. అండ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ కమ్ రిజిస్ట్రార్ జవాద్ గారు వస్తున్నారు హైదరాబాద్ నుంచి. మనందరికి తెలిసిన సీనియర్ యాక్టర్ సుమన్ తల్వార్ గారు, ఆయన యాజ్ ఎ చీఫ్ గెస్ట్ గా ఉంటారు. మన కమిషనర్ ఆఫ్ పోలీస్ మన విశాఖపట్నం ప్రతి కార్యక్రమాన్ని ఆయన అటెండ్ చేస్తున్నారు. ఈసారి కూడా ఆయన కూడా ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నారు. ఆ విధంగా సివిల్ జడ్జ్ కూడా కార్యక్రమం అటెండ్ చేయడం జరుగుతుంది. అండ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్. సో ఇలాంటి కార్యక్రమం మనం ఎందుకు కండక్ట్ చేస్తున్నానంటే కన్సూమర్స్ అంటే వినియోగదారు కార్యక్రమం అటెండ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది వినియోగదారు సర్టెన్ రైట్స్ వాళ్ళకి ఉంటుంది. ఆ రైట్స్ కి వాళ్ళు ఏ విధంగా కాపాడాలి, సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అయితే ఏ విధంగా కేసు ఫైల్ చేయాలి, ఎవరికి కాంటాక్ట్ చేయాలి, రెస్టారెంట్ లో వెళ్ళినప్పుడు ప్రాబ్లం జరిగింది, లేకపోతే ఆన్లైన్ షాపింగ్ టైంలో ప్రాబ్లం జరిగింది, బ్యాంకింగ్ సెక్టర్ లో ప్రాబ్లం జరిగింది, ఇన్సూరెన్స్ లో ప్రాబ్లం జరిగింది. సో వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటుంది. మన వినియోగదారుకి కన్సూమర్స్ కి అవగాహన లేక చాలా వరకు వాళ్ళకి మోసం చేయడం జరుగుతుంది. సో ప్రతి ఇయర్ మన ఈ కార్యక్రమం ట్రైనింగ్ సెషన్ లా కండక్ట్ చేస్తాం. ఈసారి ట్రైనింగ్ సెషన్ కాకుండా కొద్దిగా అవార్డ్ ఫంక్షన్ రూపంలో మనం చేస్తున్నాం. అండ్ ఈవినింగ్ మధ్యాహ్నం 3 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 7-7:30 వరకు ఉంటుంది, ఫాలోడ్ బై డిన్నర్, మధ్య మధ్యలో హైటీ కూడా ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ వర్షన్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాజ్ ఎ కన్సూమర్ మీ రైట్స్ ఏ విధంగా కాపాడి, ప్రాబ్లం వస్తే మీరు ఎవరితో కన్సల్ట్ చేయాలి, ఏ విధంగా రెక్టిఫై చేయాలి, కోర్టులో కేసు కూడా ఫైల్ చేయాలి, ఏ విధంగా ఫైల్ చేయాలి. జనరల్కి తెలియదు, యాక్చువల్గా మన మెంబర్స్ అందరికీ ఐడియా రాలేకపోతుంది. కన్సూమర్ కేసెస్ ఉంటుంది, కన్సూమర్ కోర్ట్ కూడా సెపరేట్ గా మన వైజాగ్ జిల్లాలో ఉంది, ప్రతి జిల్లాలో ఉంటుంది. ఆ విధంగా అంటే 50 lakhs వరకు ఎవరికైనా ప్రాబ్లం జరిగింది అయితే జిల్లా కమిషన్ లో ఫైల్ చేసుకోవచ్చు. 50 lakhs నుంచి 2 crores వరకు అయితే స్టేట్ కమిషన్ విజయవాడలో ఫైల్ చేయాలి. 2 crores దాటింది అంటే మన స్టేట్ లో ఫైలింగ్ అవుతుంది, అప్పుడు మన నేషనల్ కన్సూమర్ కమిషన్ న్యూఢిల్లీలో ఫైలింగ్ చేయాలి. అండ్ ఎవ్రీథింగ్ మీకు ఫ్లైట్ లేట్ అయిపోయింది, ట్రైన్ లో థెఫ్ట్ కేసు జరిగింది, ఆన్లైన్ ప్రాబ్లం, ఇన్సూరెన్స్ సెక్టర్స్, బ్యాంకింగ్ సెక్టర్స్, ఎనీథింగ్, ఈవెన్ జీవీఎంసీ కూడా, ఫుడ్ అలర్టరీ, ఇవన్నీ జరుగుతుంది. సో ఏంటంటే ప్రాబ్లం ఏదైనా వచ్చే ఈ అన్ని కన్సూమర్ రైట్స్ లో అవుతుంది. సో మా సంస్థ లాస్ట్ 14 years నుంచి మనం వర్క్ చేస్తున్నాను. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ ద కన్సల్టేషన్. ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి కేసెస్ కూడా చాలా నామినల్ చార్జెస్ తో, విదౌట్ కోర్ట్ ఫీస్ కానీ, అంటే విదౌట్ అడ్వకేట్ ఫీస్ కానీ మన వాళ్ళ కేసెస్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ 463 కేసెస్ మనం ఫైల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా. విశాఖపట్నం జిల్లాలో ఒకటి డిస్కస్ చేస్తే అరౌండ్ 125 కేసెస్ మనం ఫైల్ చేశాను లాస్ట్ 7 years. 2018 నుంచి మనం స్టార్ట్ చేశాను కేసెస్ ఫైల్ చేయడం. అండ్ ఇండియా లెవెల్ అయితే 463 కేసెస్ యాజ్ ఆఫ్ నౌ ఫైల్ చేశాను. అండ్ మోర్ దెన్ 1700 అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఇండియా లెవెల్లో కండక్ట్ చేయడం జరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రాలో అరౌండ్ 600-650 కేసెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేశాను. బట్ ఆల్ ఓవర్ ఇండియా కలిపి మోర్ దెన్ 1700 ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే మీ మీడియా బ్రదర్స్ అందరితో అండ్ సిస్టర్స్తో ఈ 15th మార్చ్ ప్రోగ్రామ్ మనం బాగా యూస్ఫుల్ చేయించాలి. అంటే ప్రోగ్రామ్ మంది సక్సెస్ అవ్వాలి మనం కోరుకుంటాను, బట్ సక్సెస్ఫుల్ తో ఎక్కువ ఇంపార్టెంట్ అంటే యూస్ఫుల్ అవ్వాలి జనాలకి. ప్రోగ్రామ్ మనం దేనికి చేస్తున్న, గవర్నమెంట్ ఎందుకు ముందుకు వస్తుంది మాతో అసోసియేట్ అవ్వడానికి, ఎక్కువ మంది వరకు అవేర్నెస్ వెళ్ళాలి, మోర్ అవేర్నెస్ కండక్ట్ మనం చేయాలి. కాబట్టి ఎవరైనా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే రిజిస్ట్రేషన్ ఫీస్ అలాంటి ఏం లేదు, హ్యాపీగా వాళ్ళు అక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఫోన్ చేసి, లేకపోతే వాట్సాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుని ప్రోగ్రామ్ లో వచ్చేస్తే బాగుంటుంది. అండ్ చక్కగా వచ్చి వాళ్ళు కన్సూమర్ రైట్స్ గురించి, ప్రొటెక్షన్ గురించి, అవేర్నెస్ గురించి కూడా వాళ్ళు మాతో ఓపెన్ స్టేజ్ లో డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నంబర్ అంటే మంది సోషల్ ఆర్గనైజేషన్, ఇది బిజినెస్ కాదు.
సో మాకు సర్టెన్ దాయరా ఉంటుంది ఈ విధంగా మనం చేస్తే మనం చేయగలను, అది దాటిస్తే వీ కెన్ నాట్, అంటే ఎంత బడ్జెట్ మనకి ఉండదు. మన అందరూ కలిసి ఎక్స్పెండిచర్ తో మన ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తాను. ఇది బయట నుంచి ఫండింగ్ అని వేరే మనం చేయను. ఈ ఇంత భారీ కార్యక్రమం కూడా ఎల్లుండి జరుగుతుంది. ఆల్ మెంబర్స్, మన సంస్థ మెంబర్స్ అందరూ కలిసి ఒక 5,000 10,000 మనందరూ కంట్రిబ్యూట్ చేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటాను. అంటే బయట నుంచి ఫండింగ్ కానీ వేరే కానీ మనం చేయను. బట్ కేసెస్ అయితే మా దగ్గర చాలా ఎక్కువ వస్తుంది సార్. ఇప్పుడు సిపి ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా కేసెస్ మనకి వస్తుంది. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎవరైనా సివిల్ మ్యాటర్ కానీ కన్సూమర్ మ్యాటర్ కానీ ప్రాబ్లం తీసుకువెళ్తే ఆ సిఐ గారు ఫస్ట్ నా నంబర్ ఇచ్చేసి, నా మొబైల్ నంబర్ ఇచ్చేసి, పేరు ఇచ్చేసి మా దగ్గరికి పంపిస్తున్నారు. వాళ్ళు మా ఆఫీస్ లో వస్తారు, కేసెస్ ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. మొన్న అంటే కొన్ని పోలీస్ స్టేషన్ ఎగ్జాంపుల్ ఇచ్చిస్తాను, మీరు అడిగారు కాబట్టి. మనకి అరిలోవా పోలీస్ స్టేషన్ మల్లేశ్వరరావు గారు, ఆయన ద్వారా హాసిని రియల్ ఎస్టేట్ అగేన్స్ట్ లో 4 కేసెస్ వచ్చింది. 4 కేసెస్ మనం ఫైల్ చేయడం జరిగింది డిసెంబర్ మంత్ లో. 3 months అయింది. మొన్న 11వ తారీఖుకి జడ్జ్మెంట్ కూడా పాస్ అయిపోయింది. 3 కేసెస్ మనం ఆల్రెడీ గెలిచేశాను. సిసి నంబర్ 441/2025, సిసి నంబర్ 459/2025, సిసి నంబర్ 479/2025. కేసు నంబర్ తో కూడా నేను చెప్తున్నాను. అంటే ఎనీబడి కెన్ ఇంక్వైర్ దట్, వెరిఫై చేసుకోవచ్చు. మా దగ్గరే